అందరికి వందనాలండి. ప్రభు పేరట మనం అందరం ఇలా కలుసుకోవడం సంతోషకరం. మరి మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజు ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలో మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరి మిసెస్ డాక్టర్ ఆనంద్ గారు అంటే రాణకి గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. మీ బంగారు పాదాలు కొందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నజరేయుడా, మానయేలు దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఉదయకాల సమయంలో ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండండి. మీ దాసుని శిలువ చాటును మరుగుపరిచిన ఆయన శ్రేష్టమైన వర్తమానాన్ని అయ్యా ఇదిగో మాకు దయచేయండి ప్రభు. నీ కొందనాలు అయ్యా, ఇదిగో ఏది మా కొరకు సిద్ధపరిచావో దాన్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించండి ప్రభు. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో బలివర్తపాడులో జరుగుతున్న మందిర నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన నిర్మాణం ప్రభు నాయన మరి ఆగకుండా దాన్ని ప్రభు పూర్తిగా కొనసాగటానికి కావలసిన కృపను మీరు దయచేయండి దేవా. నాయన నీ కొందనాలు, పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు. మరి విజయవాడ పట్టణంలో కూడా ప్రభా ఒక సొంత ప్రభా మందిరము కావాలయ్యా. నీ సేవకునికి గృహము కావాలి ప్రభా. దేవా ఇదిగో నాయన దాని కొరకు ఎంతగానో ప్రభా నాయన ప్రార్థిస్తున్నామయ్యా. సంఘమంతా ఆసక్తితో ప్రార్థిస్తుంది ప్రభా. జ్ఞాపకం చేసుకునే ప్రభా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవా. అయ్యా ఇదిగో నువ్వు కోరినది నీకు ప్రభా జరుగుతుందని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మేము కోరుకున్నది మాకు జరిగించండి ప్రభా. నీ వందనాలు స్తోత్రాలయ్యా. దేవా నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు. సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఇంకా రావలసిన బిడ్డలు నడిపించండి దేవా. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించండి దేవా. నీ వందనాలు. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ ప్రభా దుఃఖంలో వచ్చారు, వేదనతో వచ్చారు, నీ వాక్యం ఆదరించేది బలపరిచేది కాబట్టి నాయన నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ ఆరాధన అంతటిని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసై నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా క్రిస్మస్ నెలలో ఉన్నాం. క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరిగిస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నెలలో మనం ఉన్నాం. క్రిస్మస్ పండుగ ఒక ప్రాంతానికి, ఒక ప్రజలకు, ఒక జాతికి, ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు పుట్టినరోజు వేడుకలు అనేవి ప్రపంచం అంతటికి పిల్లరా ఒక పెద్ద పండుగ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. పండుగ అంటే చాలా క్రమంగా ఉండాలి. అది కూడా రాబోయే ప్రసంగాల్లో మీకు నేను చేస్తాను. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం ఒకటి అంటే క్రీస్తు పుట్టుక సందర్భముల నుంచి ఒక వచనాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మీకు దేవుని వాక్యం అందించాలని ఆశిస్తున్నాను. ప్రత్యక్షంగా మరి సంఘములో ఈ రోజు వింటున్న మీ అందరికీ నా వందనాలు. అలాగే ఈ ప్రసంగం టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ద్వారా వినేవారందరికి కూడా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వినేవారందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. ఈ రోజు నేను మీకు ఇవ్వాలనుకున్న వర్తమానం ఏమిటంటే పిల్లరా, గొర్రెల కాపర్లు పొలములో తమ మందను, తమ గొర్రెలను కాచుకొనుచు ఉన్నప్పుడు పిల్లరా దేవుని దూత ప్రత్యక్షమై వారికి క్రీస్తు జనన సంబంధమైన దైవ ప్రణాళికను ప్రకటించినప్పుడు దేవుని దూత మాట్లాడిన ఒక శ్రేష్టమైన మాట ఈ రోజు మనము క్రీస్తు జనన సంబంధ చరిత్రలో ఒక మంచి భాగముగా వాక్య పరిచర్యగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని దూత పలికిన మాటలో ఆ వచనంలో ఏమని రాశాడని మనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. ఈరోజు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అనే మాట మీకు నేను వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, వాక్య భాగాన్ని మనం జాగ్రత్త కలిగి ధ్యానం చేసినట్లయితే దేవుడు తన బిడ్డలను అంటే ఈ భూమిపై ఉన్న ప్రపంచంలో సకల మానవాళిని కూడా శాంతి సమాధానంతో ఉండాలనే కోరుకుంటున్నాడు. బాగా వినండి ఈ మాటలు. పిల్లరా, మనమందరం కూడా శాంతి సమాధానము కలిగి ఉంటే మన దేవుడు సంతోషిస్తాడు. అసమాధానముగా, గొడవలుగా, సమస్యలుగా
పాపములో పడిపోయి శాపగ్రస్తులుగా ఇలా మానవుడు జీవిస్తే దేవునికి ఏమీ సంతోషము ఉండదు. దయచేసి సంఘము గ్రహించాలి ఈ విషయాన్ని. కాబట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, పిల్లరా, ఈ లోకములో సకల మానవాళి కూడా శాంతి సమాధానము కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టం, అది దేవునికి సంతోషం. అందుకే దేవుడు తన దూత ద్వారా క్రీస్తు జనన సంబంధమైన ప్రవచనములను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరియు క్రీస్తు జనన సంబంధమైన జరిగిన సందర్భమును వివరిస్తూ తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో చక్కని మాట ఇక్కడ రాస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అంటున్నాడు. పిల్లల, కాబట్టి ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అనే మాటని ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజున మీరందరూ సంతోషంగా శాంతి సమాధానంగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఈ హోలీ చర్చ్ వ్యవస్థాపకునిగా, పిల్లరా, యూదా గోత్ర సింహగర్జన టీవీ పరిచర్యలు చేసిన దైవ సేవకునిగా, జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సోషల్ వర్క్, కరోనా టైం కావచ్చు, వన వరదల్లో కావచ్చు, నేడు పండుగ దినాల్లో కావచ్చు, గతంలో కావచ్చు, ఎన్నో సేవలు చేస్తున్న ఒక సేవకునిగా మీ ముందు నేను వాక్యం ఎడల ఆసక్తి కలిగి నిలువబడి ఉన్నాను. పిల్లలు శ్రద్ధగా వినండి. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అంటాడు. అంటే మనమందరం సమాధానంగా ఉండాలి. భార్యాభర్తలు పండుగ రోజుల్లో సమాధానంగా ఉండాలి. తల్లి తండ్రి పిల్లలు పండుగ రోజుల్లో సమాధానంగా ఉండాలి. అత్త కోడలు మామ అల్లుళ్ళు పండుగ రోజుల్లో సమాధానంగా ఉండాలి. తోడి కోడండ్రు ఏపురాండ్రు పిల్లరా బావా బామర్దులు కావచ్చు, రక్త సంబంధికులు, సంఘంలోని ప్రతి సభ్యులు ఒక సమాధానము ఒక ఐక్యతను కలిగి ఉన్నప్పుడే పండుగ సంతోషం అనేది మీ కుటుంబాల్లో కనబడుతుంది. విన్నారండి? ఒక కుటుంబంలో విభేదం వచ్చింది అనుకోండి, ఆ కుటుంబం పండుగ సంతోషాన్ని అనుభవించగలదా? అనుభవించలేదు. ఏంటమ్మా అలా ఉన్నామంటే, పండుగ రోజు అంటే ఏం పండుగ లేదు, మా ఇంటికి పండుగ లేదు అని బాధపడిన వారు లేకపోలేదు. దయచేసి వినండి. కాబట్టి మీ కుటుంబాలు క్రీస్తు జనన సంబంధమైన ఈ క్రిస్మస్ ఫెస్టివల్ ప్రపంచమంతా చేస్తున్న ప్రపంచమంతటికి ఏకైక పెద్ద పండుగ అయినటువంటి ఈ క్రీస్తు పుట్టినరోజు వేడుక మీ కుటుంబాలలో ఆ సంతోషాన్ని మీరు పొందాలి అంటే మీరు సమాధానము ఐక్యతను కలిగి జీవించాలి. ఇప్పుడు ఈ సమాధానము ఎలా వస్తుందో ఎవరికి ఇస్తాడని మనం చూస్తే ఆయనకి ఇష్టమైన వారికి ఇస్తాడట. స్తోత్రం హల్లెలూయా. ఎవరికి ఇస్తాడమ్మా? ఆయనకి ఇష్టమైన వారికి ఇస్తాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఇప్పుడు దేవునికి ఇష్టమైన వారికి ఉండాలంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కొంచెం భావాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా, క్రీస్తు పుట్టిన సందర్భంగా భూమి మీద సర్వోన్నతమైన స్థలములకు మహిమని, తర్వాత భూమి మీద ఉన్న సకల మానవాళికి కూడా సమాధానం కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఎవరికి సమాధానం అంటే మళ్ళీ అక్కడ చిన్న మాట ఏం పెట్టాడంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు అన్నాడు. ఎవరికండి? ఆయనకి ఇష్టలైన మనుషులు. కానీ ఇప్పుడు మనము ఈ పండుగ రోజుల్లో ఏ శోధన ఏ కీడు లేకుండా శాంతి సమాధానంగా ఉండాలంటే దేవునికి మనం ఎలా జీవించాలట? ఇష్టలైన వారిగా జీవించాలి. పిల్లల మనుషులది ఏముందండి? గిడితే గిట్టినట్టు, గిట్టకపోతే గిట్టినట్టు. ఏదో ఒక సామెత ఉంది, పెడితే పెళ్లి కూడా లేకపోతే. ఈ పదాలు ఉన్నాయి కదా ఈ లోకంలో. మనుషులు నువ్వు మంచోడు అన్నారో లేదో వదిలే, మనుషులకు నువ్వు ఇష్టంగా ఉన్నావో లేవో వదిలే, కానీ దేవునికి ఇష్టంగా ఉన్నావో లేవో ఖచ్చితంగా ఆలోచించు. అలాగని మనుషులకి ఇష్టంగా ఉండకూడదని చెప్పడంలా, ఖచ్చితంగా మనుషులందరికీ మనం చక్కగా ఇష్టమైన వారిగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని దయ మనుషుల దయ కూడా అవసరమని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి పిల్లలు, ఇప్పుడు ఎవరికి ఈ క్రిస్మస్ సందర్భమైనటువంటి సమాధానం దొరుకుతుంది అని మనం చూస్తే ఆయనకి ఇష్టలైన మనుషులకు. చెప్పండి, ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరు ఆయనకి ఇష్టలైన మనుషులు? మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టమైన మనుషులం అవుతాం, మనం ఎలా జీవిస్తే ఎలా నడుచుకుంటే ఆయనకి ఇష్టమైన మనుషులుగా ఉండి గొప్ప సమాధానాన్ని పండుగ రోజుల్లో మనం పొందగలుగుతాం అనేది కొంచెం మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనేలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చాలండి. ఇప్పుడు చూడమ్మా, ఎవరికి భూమి మీద సమాధానం అన్నాడు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు. ఇప్పుడు ఎవరు దేవునికి ఇష్టలో మనం చూస్తున్నట్లయితే కీర్తనకారుడు 16వ కీర్తన రాస్తున్నప్పుడు 3వ వచనాన్ని ప్రస్తావిస్తూ ఏమంటాడంటే, దేవునికి ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తున్నారో వారు దేవునికి ఇష్టమైన వారు అని చక్కని భావాన్ని అక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే పిల్లగా, ఇప్పుడు మనం దేవునికి ఇష్టం కావాలి అంటే ఈ లోకంలో మంచి భక్తిని కలిగిన వారిగా మనం ఉండాలి. ఇప్పుడు ఇంత ఉదయాన్నే మీరు అందరూ ఎందుకు వచ్చారు? భక్తి కలిగి వచ్చారు. దేవుని అందరూ భయభక్తులు కలిగిన వారై ఉండి ఆయన ఆరాధించకుండా ఉండలేక విశ్వాసంతో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. నేను గుడివాడ నుండి తెల్లవారుజాము 4 గంటలు లేచి బయలుదేరి ఎందుకు వచ్చాను? నాకు పరిచయం చేసే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆయన భక్తుడిగా ఉండగా పిలిచాడు.
కాబట్టి చూడండి, ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు అంటే, ఏ ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందంటే, ఒకటి భక్తి కలిగిన వారు ఆయన ఇష్టపడుతున్నారంటండి. కాబట్టి భక్తి కలిగిన వారిని ఆయన చాలా ఇష్టపడతాడు. అందుకే ఈ లోకంలో భయం భక్తి లేకుండా జీవించేవాడంటే దేవునికి ఇష్టం ఉండదు. జాగ్రత్త పిల్లరా. కాబట్టి అది నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, మీ కుటుంబంలో ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళందరిలో దేవుడు ఇష్టపడాలంటే వాళ్ళు భక్తి కలిగిన వారే జీవించాలి. దేవుని యందు భక్తి కలిగి వారి ప్రయాణంలో ముందుకు కొనసాగించాలి. అందుకంటాడు అక్కడ, ఎవరంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరమ్మా? భక్తులు ఆయనకి ఇష్టమైన వారుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, నేను ఎలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరంటాడు దేవునికి ఇష్టలు? భక్తి కలిగిన వారు. ఆలోచించండి పిల్లగా, నిజంగా భక్తి విషయంలో మీరు లోపం లేని వారిగా పెరగగలిగితే, దేవుని అందరి భక్తి విషయంలో మీరు లోపం లేని వారిగా సంపూర్ణ భక్తి వైపు ప్రయాణం చేస్తే దేవుడు మిమ్మల్ని చాలా ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడో, భక్తి కలిగి ఆయనకి ఇష్టమైన వారిగా మనం నడుచుకుంటామో, ఈ లోకంలో మనకు దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఒక విషయం చెప్తాను, ఏంటి సార్ ఈ సమాధానం అంత అవసరం అంటారేమో. మీకు తెలుసలేదు, సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి నవంబర్ వరకు కుటుంబాలు కొన్ని బాగా ఉంటాయి. ఏ విభేదాలు ఉండవు, సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు. డిసెంబర్ లోనే గొడవలు పెడతాడు సాతాను. కావాలంటే మీరు బాగా రీసెర్చ్ చేయండి. ఎప్పుడైనా ఒక 10-20 కుటుంబాలు మీరు చేర్చోండి. భక్తుల కుటుంబాల్లో కరెక్ట్ గా డిసెంబర్ లోనే కలతలు పెడతాడు. భార్య భర్తకో, పెద్దోళ్ళకు చిన్నోళ్ళకో, బంధువులకో, బిజినెస్ లోనో, వృత్తిలోనో, ఉద్యోగంలోనో, ఆఫీసులోనో, ఎక్కడన్నా మనకి సమస్యలు సృష్టిస్తాడు సాతానుడు. కారణం ఏంటంటే, పండుగ దినాల్లో నువ్వు హ్యాపీగా ఉండడం వాడికి ఇష్టం లేదు. నీ కుటుంబం సమాధానంతో సంతోషంగా ఉండడం అపవాదికి ఇష్టం ఉండదు. అందుకే వాడు ఏదో ఒక అగ్ని బాణం వేయడానికి ప్రయత్నిస్తాడు. జాగ్రత్త కలిగి ఉండండి. అందుకే కొన్ని ప్రాంతాల్లో నేను అనకూడదు, కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో ఎక్కువ మరణాలు జరగడం నేను చూశాను. బిడ్డరా, నేను ఎరిగిన ప్రాంతం డిసెంబర్ లోనే 1 by 1 ఒకళ్ళు చనిపోయారు, వాళ్ళ దినవైలో ఇంకోటి చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ జ్ఞాపకాలతో ఇంకో ఇట్లా మూడేసి బాడీలు ఎరగడం నేను చూశాను ఒక క్రైస్తవ ప్రాంతంలో. చాలా దుఃఖం అనిపించింది నాకు. పెద్ద ఎక్కువ కుటుంబాలు ఉన్నప్పుడు ఏవోడు జరుగుతుంటాయి, కానీ అవి డిసెంబర్ నెలలో అలా 1 by 1 జరగడం నిజంగా చాలా కలవరం పుట్టించింది మా అందరికి. చాలా స్పెషల్ ప్రేయర్లు మేము చేస్తాం పిల్లరా. చాలా భారంతో అందరూ కలిసి ఆ ప్రదేశం అంతా తిరిగి అన్ని గుమ్మాలకి సిలువు గుర్తులు వేసి సేవకులం అందరం ఒకప్పుడు జరిగిన సందర్భం చెప్తున్నాను పిల్లరా. ఆ ప్రాంత ప్రజల శాంతి సమాధానం కోసం ఇంటింటికి వెళ్ళి సిలువు గుర్తులు వేసి భారభరితమైన కన్నీటి ప్రార్థన చేశాం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు పిల్లరా, ప్రతి క్రైస్తవ సంఘం ఏడిచి ప్రార్థించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పండుగ రోజుల్లోనే అపవాది ఏదో ఒక అగ్ని బాణాన్ని వేస్తారు. సంవత్సరం అంతా బాగానే ఉంటాడు భర్త, భార్య బాగానే ఉంటుంది, ఎందుకో డిసెంబర్ లో గుగులు మళ్ళీ అనుకుంటా ఏదో ఒక చిన్న దాని మీద గొడవ పెట్టుకుంటారు. ఎవరు తప్పుగా భావించొద్దు ఈ విషయాన్ని. కొన్ని జరుగుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఏమిటి అంటే పిల్లరా, వారు శాంతి సమాధానం ఉండడం అపవాది ఇష్టపడలేకపోతున్నాడు. అందుకే మనమందరం కూడా దేవుని యందు మంచి భక్తి కలిగిన వారమై భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం స్వతంత్రించుకుని ఈ పండుగ రోజుల్లో శాంతి సమాధానంతో, నోటి నిండా నవ్వుతో, ఆర్థిక సమృద్ధితో, ఆత్మ ఫలములు ఫలించుటలో లోపము లేని వారమై దేవునికి ఇష్టలుగా జీవించాలని సంతోషభరితులైన క్రైస్తవ కుటుంబాలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను క్రైస్తవ కుటుంబాలకే చెప్పడం లేదు బిడ్డరా, ప్రపంచంలో సకల మానవాళి సమాధానం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక యూదులు మాత్రం ఉండాలని దేవుడు చెప్పలేదు. అలాగనుకుంటే ఈ రోజున ఆయన గొప్ప ఘనమైన పరిచర్య, ఆయన అద్భుతమైనటువంటి ఆయన ఘనమైన గ్రంథము ఈ రోజు మన చేతికి వచ్చి ఉండేది కాదు. ఆయన అందరి కొరకు చెప్తున్నాడు. తెలియక మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఓ క్రైస్తవులు మాత్రమే దీవిస్తున్నారా, చర్చికి వెళ్ళే వాళ్ళ సంతోషంలో నో నేను అలా చెప్పడం లేదు. బైబిల్ అలా చెప్పలేదు. ఈ భూమి మీద సకల మానవాళి సంతోషం ఉండాలని చెప్పాడు. అందుకనే నా ప్రియమైనటువంటి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఆయన మాటలు వింటున్న మనమందరం కూడా ఏం నేర్చుకోవాలంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి మీరు సమాధానంగా ఉండాలని పండుగ రోజుల్లో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుడు కోరిన ఆ మంచి ఆశీర్వాదం ఈ పండుగ దినాల్లో మనము మన కుటుంబాలు పొందాలంటే ఆయనకి ఇష్టమైన వారికి ఉండాలి. ఆయనకి ఇష్టమైనగా వరం ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ని ఆధారం చేసి, మన సొంత ఆలోచన కాదు, బైబిల్ ఆధారంగా నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం. ఒకటి, ఆయనకి సరైన భక్తులుగా జీవించాలి. మరొక అనుభవాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. చూసారంటే రెండవదిగా ఎవరు ఇష్టమైన వారు? నిన్ను దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు?
దేవునికి ఒక ఇష్టమైన బిడ్డగా నువ్వు ఎప్పుడు ఉంటావంటే యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టమైన వారంటే. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నీ మాట యథార్థంగా ఉండాలి, నీ ఆలోచనలు యథార్థంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, లోకములో నుంచి ప్రత్యేకించబడ్డావు, ప్రత్యేకపరచబడ్డావు, లోకం నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. నువ్వంటూ ఒక స్పెషల్ గా జీవించాలని, నీలో క్రీస్తుని చూపించగలిగే గొప్ప ఆత్మీయుడు, ఆత్మీయురాలుగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. అందుకే ఈ రోజున ప్రభువుని ఆరాధించే ఈ స్థలంలో నిన్ను తెచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన దేవుల్లో అన్యాయం లేదు, మనలో కూడా ఉండకూడదు. మనం ఆరాధిస్తున్న దేవుల్లో యథార్థత ఉంది. నువ్వు యథార్థమైన బిడ్డగా ప్రవర్తించాలి, యథార్థమైన బిడ్డగా మాట్లాడాలి. నష్టపోయినా పర్వాలేదు, యథార్థంగా మాట్లాడు. ఉన్నది పోగొట్టుకున్నా పర్వాలేదు, యథార్థంగా మాట్లాడు. నీకు రావాల్సింది రాకపోయినా పర్వాలేదు, యథార్థంగానే మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పిల్లరా? దేవుని వాక్యం నుంచి ప్రభు ఇలా అంటాడు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టమైన వారని పిల్లరా సామెతల గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టమైన వారు అనే విషయంలో ఇంకా కొన్ని రిఫరెన్స్ నేను జోడి చేసుకున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2 వచ్చిన ఒక వేగంగా చదవండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు. చూసారా? అబద్ధం ఆడేవాళ్ళు అంటే దేవునికి ఏమంటాడు, వాళ్ళ పెదవులు ఆయనకి ఏమంటాడు, కానీ సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఈ యథార్థముగా ప్రవర్తించే వారు దేవునికి ఇష్టంగా ఉంటారనే మాటలో మరి కొన్ని సందర్భాలని, కొన్ని రిఫరెన్స్లు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఇంకో మాట చెప్తాను, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1 వచనం చదవండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకు. అంటే అర్థం ఏంటి? సరియైన తోకం ఆయనకి ఇష్టం. అంటే పిల్లల దేవుడు ఎప్పుడు కూడా న్యాయాన్ని ఇష్టపడతాడు, యథార్థతనే దేవుడు ఇష్టపడతాడు, న్యాయముగా జీవించే వారిని దేవుడు ఇష్టపడతాడు. అది వృత్తులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబ వ్యవస్థలోనైనా, నీ జీవన విధానంలో ఏ సందర్భమైనా సరే నీ యథార్థతను దేవుడు చూసి సంతోషిస్తాడు. నిన్ను ఆయన ఇష్టమైన బిడ్డగా అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఇంకొక రిఫరెన్స్ నేను దీనికి జతపరిచిన తర్వాత మీకు 3వ మాటలో తీసుకుని వెళ్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా న్యాయము చేయటం నాకు ఇష్టం. అంటే న్యాయం చేసేవారంటే దేవుడు ఇష్టపడతాడు. ఏం చేసేవారంటే ఇష్టపడతారమ్మా? మీకు తెలియదు వాళ్ళ లోకంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో తెలీదా? నాకు అన్యాయం జరిగిందని ఎక్కడికి వెళ్ళి తన వ్యాజ్యం చెప్పినా కూడా ఈ లోకంలో రకరకాల పరిస్థితులు, ప్రభావాలను బట్టి అన్యాయం మాయమైపోవడం లేదా? అలాంటి సందర్భాలు జరగలేదా మన కళ్ళ ముందు? ఎస్, జరుగుతుంది. కానీ ప్రభు అంటాడు, న్యాయం చేసేవారే నేను ఇష్టపడతా. అది నాకు ఇష్టం. న్యాయం అంటే నాకు ఇష్టం, న్యాయం చేయడం అంటే నాకు ఇష్టం. కాబట్టి న్యాయము పలుకువాడన్నా, న్యాయము చేయవారన్నా వారిని నేను ఇష్టపడతాననే చక్కని భావం అందులో మనం నేర్చుకుంటాం. కాబట్టి పిల్లరా, మనం చూసినప్పుడు యథార్థముగా ప్రవర్తించే వారంటే దేవునికి ఇష్టం అంటండి. కాబట్టి మనము మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము యథార్థమైన వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న ఒక కుటుంబం అయిన వారిని తన యొక్క ఖరీదైనటువంటి ఆస్తిని కొదువ పెట్టి వాళ్ళని ఆదుకుంటే ఈ రోజు వాళ్ళు వీళ్ళని రోడ్డు మీద పడవేసి అది అన్యాయం కాదా? ఏమా ఇది నీకు న్యాయమేనంటే వాళ్ళు న్యాయం చేయడానికి ఇష్టపడుతున్నారా? ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి సార్. ఆడపిల్లలు నాకు న్యాయం చేయమని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు. అన్యాయం చేసిన భర్తలను బట్టి భవిష్యత్తులో పాడైపోతే నమ్మి ఒకటి చేతిలో పెట్టిన తల్లిదండ్రులు ఆడపిల్లలను చూసి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. మగపిల్లలు నమ్మిన భర్తను మోసం చేసిన స్త్రీని బట్టి మగపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్న వారు ఉన్నారు. ఎన్ని కేసులు సార్ ఈ సమాజంలో ఈ రోజున? ఒకటా రెండా? ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ మన లోకంలో జరిగేవన్నీ ప్రస్తావించుకుంటే వాక్యమును చూపిస్తూ చెప్పవలసిన అమూల్యమైన విషయంలో పిల్లలు మనకు సమయం చాలు. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు ఎవరు దేవునికి ఇష్టలు? అసలు ఎందుకు ఇష్టలు ఉండాలని? ఈ భూమి మీద మనం సమాధానంగా బ్రతకాలంటే ఆయనకి ఇష్టమైన వారికే సమాధానం అని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ద్వారా దేవుడు చెప్పించాడు కనుక అదే సమాధానము, దేవుడిచ్చే శాంతి, సమాధానము, ఆనందం, ఆశ్రదం మనకు కావాలంటే దేవునికి ఇష్టలు ఉండాలి. ఎవరు ఇష్టలు అని మనం చూసినప్పుడు రెండవదిగా యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు. మూడవదిగా మనం చూద్దాం కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16, 17 వచనములను మనం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇప్పుడు 16 వచనం చదవండి.
నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించు దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దేవుడి కంటే మూడవదిగా ఎవరు ఇష్టలు అంటే విరిగి నలిగిన మనసు కలిగిన వారంటే దేవుడికి ఇష్టం అంటండి. ఒకసారి చప్పట్లు కొట్టి ఎందుకో నాకు దేవుడు స్తోత్రం చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. విరిగి నలిగిన మనసు ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళకి ఇష్టం. లోకంలో ఉండి పాపం చేస్తూ ఇష్టానుసారంగా బతుకుతా దేవుడికి ఒక బలుడు ఇస్తే ఆ బలుడు దేవుడు ఇష్టపడ్డంటాడు. విరిగి నలిగిన మనసు కలిగిన వారంటే దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు నువ్వు కష్టాల్లో వచ్చేవేమో, శ్రమల్లో ఉండొచ్చు. ఇందాక అక్కగారికి ప్రార్థన చేయమన్నప్పుడు వాక్య పరిచయం కోసం ఆ బిడ్డ మంచి విషయాన్ని ఒక మాటను ప్రస్తావించారు, మీరు గ్రహించారు లేదు. ఈ పండుగ రోజుల్లో ఎవరు ఏ బాధలు ఉండొచ్చారో వారితో నువ్వు మాట్లాడు, వారు ఆదరించబడే మాటలు అని అడిగారు. చక్కని ప్రార్థనలో మంచి మాటలను ప్రస్తావించాను. చాలా ఈ రోజు నా వాక్యానికి ఆ మాటలు ఉపయోగపడతాయని తృప్తిని మనసులో కలిగింది నేను వింటున్నప్పుడు. సిస్టర్ బ్రదర్, వాక్యం వింటున్న మన జీవితంలో ప్లీజ్ మీరు విరిగి నలిగిన మనసు దగ్గరకు వచ్చారేమో, కష్టాల్లో ఉండొచ్చారేమో, శ్రమల్లో ఉండొచ్చారేమో, భయపడొద్దు. మీరు దేవునికి ఇష్టమైన వారుగా కనబడుతున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు డబ్బులు లేవని బాధపడతాం, పేదవాళ్ళమని బాధపడతాం, అయిన వారందరూ వదిలేశారని బాధపడతాం, నమ్మిన వాళ్ళు మోసం చేశారని బాధపడతాం, వాళ్ళ అవసరాల్లో మనల్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు మనల్ని పక్కన పెట్టేశారని బాధపడతాం. నీ మనసు విరిగిపోయి ఉంటుంది, నీ హృదయం గాయమై ఉంటుంది, నీ అంతరంగము వేదనకు గురై ఉంటుంది. కానీ ఒక మాట చెప్పిన, బాహ్యంగా మాత్రమే నువ్వు బాధపడుతున్నావు. ఒక్కసారి వాక్యమైన అర్థంలో చూడు, నిన్ను దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు ఈ రోజున. కారణం ఏంటంటే విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని బాధ, గౌరవంగా బ్రతికి ఇప్పుడు దిగజారిపోయిన కష్టంలో ఎవరైనా చెప్పాలంటే మనస్సాక్షి అంగీకరించగా, చెప్పుకోలేక, దిగమింగుకోలేక, శాంతి లేక, సమాధానం లేక కొట్టిమిట్టాడుతున్న ఎన్నో హృదయాలు ఉన్నాయి ఈ సమాజంలో, ఎంతో మంది జీవితాల్లో. కానీ ప్రభు అంటాడు, ఆయన పుట్టినరోజు సందర్భంలో క్రీస్తు జనన సంబంధమైన చరిత్రలో తన దేవదూతను గొర్రెలను కాచుకుంటున్న మంద కాపురులకు పంపించంటాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ సందర్భంలో, క్రీస్తు జనన సందర్భంలో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగబోతోంది అన్నాడు. బ్రదర్ సిస్టర్, మీరు సమాధానంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంఘ కాపరిగా మిమ్మలను దేవుని కొరకై ఆయన రాకడకు సిద్ధపరిచే బాధ్యత కలిగిన ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నా. ఈ పండుగ దినాల్లో మనమందరం కూడా శాంతి సమాధానంతో ఉండాలి. అలా ఉండాలంటే మనమందరము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పటికి 3 మాటలు చెప్పాను. ఒకటి, దేవునికి ఇష్టమైన వారు ఉండాలంటే భక్తులుగా జీవించాలి. రెండవది, యథార్థంగా ప్రవర్తించాలి. మూడవదిగా మీ కన్నీళ్లలో, మీ కష్టాల్లో మీరు కుంగిపోకుండా ఉండాలి. ఎందుకంటే మీ విరిగి నలిగిన మనసుని బట్టి, నీ కష్టాలను బట్టి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు గుర్తుంచుకో. స్తోత్రం కలుగుగా. కాబట్టి ఇక నాకు అందరూ వదిలేస్తారు, ఇక దేవుడు మాత్రం ఏం చేస్తాడు నాకు అనుకోబాక. ఆయనే ఇప్పుడు నిన్ను పట్టించుకుంటాడు. మనుషులందరూ వదిలేసినప్పుడే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. గుర్తుంచుకో. నీ వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడే దేవుడు నీకు న్యాయం చేయడానికి నీ పక్కన నిలబడతాడు. గుర్తుంచుకో. ఆ విరిగి నలిగిన మనసుని దేవుని దగ్గర కుమ్మరించి చూడు, నీ పట్ల ఎలాంటి అద్భుతం జరగబోతుందో. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళి నేను న్యాయం జరగకపోవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా. ఒకసారి యేసయ్య పాదాల దగ్గర ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఉపవసించి కడుపు కాల్చుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చయ్యా, నేను విరిగి నలిగిన మనసుతో ఉన్నాను, నన్ను ఇష్టపడుతున్నవారు వాక్యంలో విన్నారు, నా పక్షంగా దయచూపమని అడిగి చూడండి. ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప సమాధానము ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు స్తుతిద్దాం.